పోల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు పేరు చెప్పగానే దశాబ్దాలు గడిచిపోతున్నాయి, నిర్వాసితులు పరిహారం లేదు, అసలు ఈ ప్రాజెక్ట్ ఎప్పటికి పూర్తవుతుంది. ఒకప్పుడు ఆల్మట్టి డ్యామ్ అలాంటి వాటితో పోల్చారు. అయితే ఏదైతే గతంలో 96లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆ 94లో ఉన్న ప్రతిపాదనను ఆయన తీసుకొచ్చారు. ఆ తర్వాత గవర్నమెంట్ రాకపోవడం చాలా ఇబ్బంది అయింది. తర్వాత మొన్న 2014లో వచ్చినప్పుడు కూడా దాన్ని నెరవేరుస్తారనుకున్నారు, దాన్ని సిద్ధం చేశారు. బట్ 2019లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. 19లో అన్నీ చేసేస్తాం, 4,400 కోట్లు ఎంతో శాంక్షన్ చేశామన్నారు, కానీ అది ఎక్కడా కదలేదు. సో ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించిన నిర్వాసితులకు పరిహారం ఇస్తామని, అది ఈ నెల జూన్ 27వ తేదీన 300 కోట్ల రూపాయల చెక్కుని ముఖ్యమంత్రి నిర్వాసితులకు అందజేశారు. దాంట్లో ఒక్కొక్కరికి సుమారుగా 12.5 లక్షల నుంచి 13 లక్షల వరకు కూడా ఉంది. ఇందులో నిర్వాసితుల సంఖ్య కూడా 2,351 మంది అక్కడ ఓటర్లుగా ఉన్నారు. వాళ్ళందరూ ఆ నిర్వాసితులే, ముంపు గ్రామాలకు సంబంధించిన వాళ్ళు, సుమారుగా ఒక 4,000 పంచాయతీలకు చెందిన వాళ్ళు. సో వాళ్ళందరూ కూడా చెక్కులు అందజేయడంతో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మాట నిలబెట్టుకోవడమే కాకుండా ఇది కొల్లం వాగు కృష్ణానది కలిసే చోట ఎగువ నల్లమల దగ్గర ఏర్పడిన నీరు సొరంగ మార్గాల ద్వారా తీసుకొచ్చి ఈ వెలిగొండ ప్రాజెక్టుని మరికొద్దిగా కొన్ని వేల ఎకరాలకి పంట నీరుగా అందించే విధంగా ఈ జలాశయం అందరి ఆకలిని తీర్చబోతుంది. నిజంగా కూటమి ప్రభుత్వం ఏదైతే అభివృద్ధితో పాటు రైతన్నలకు ఆపన్న హస్తం అందిస్తూ ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్తుందో ఆ విధంగా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో మొత్తం మీద నిర్వాసితులు చాలా హ్యాపీ. ఇది ఇప్పుడు నుంచి ఇంచుమించు 1994 నుంచి ఆ ప్రాజెక్టు సర్వే అవన్నీ నడుస్తున్నాయి. ఇది ఆల్మోస్ట్ 2027, అంటే సుదీర్ఘంగా 2 దశాబ్దాల పాటు, 3 దశాబ్దాల పాటు కాయలు కాచేలా వేచి చూసిన నిర్వాసితులందరికీ కూటమి ప్రభుత్వం చెక్కులు అందజేసరికి వాళ్ళ ఆనందోత్సాహాలు మాటల్లో చెప్పలేకపోతున్నారు.